హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మీ వండర్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఏంటంటే కోనసీమ మరొకసారి చూసేద్దాం. ఆల్రెడీ నా వీడియోస్లో స్టార్టింగ్లో కోనసీమ మొత్తం ఫుల్ వీడియో పెట్టా, కోనసీమ అందాలని. ఇది 2.0 అంటే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. మేము కోనసీమలోని మురమళ్ళ అనే గ్రామం కొమరగిరి దగ్గర ఉంటున్నామని చెప్పాను కదా. అయితే మొన్న నేను కోనసీమ వెళ్ళినప్పుడు రాజులందరినీ ఒకే చోట చూశానని చెప్పాను కదా, ఆ వీడియో కంటిన్యూషన్ ఇది మా ఇంటి ముందు కాలువ అంతా ఇలా క్లీన్ చేసిన తర్వాత చూసారా, అంత లోతుగా తీసారని చెప్పాను కదా. చూడండి, మరొక్కసారి మీ అందరికీ చూపించేద్దాము. కాలం ఎంత పెద్దగా వెడల్పు చేసిన తర్వాత ఎలాగ ఉందో చూపిద్దామని చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక్కసారి మా ఊరు అందాలు మరొక్కసారి 2.0 కింద చూసేయండి. చూసారు, ఇక్కడ అన్ని బావులు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదిగోండి బావి. ఇక్కడ చాలామంది మంచినీళ్ళు అవి తాగుతారు. చూసారా ఎంత లోతుగా ఉందో. ఇది పక్కన కాలువ దగ్గర పాంచాలు ఉంది. ఇక్కడ ఇలా సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేశారని ముందు వీడియోలో చూపించాను. ఇక్కడ చేతి పంపులు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్, ఇలా ఐరన్గా. మనం ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రామంలో ఒక్కో విధంగా చేతి పంపులు చూస్తాం. ఒక చోట కుళాయిలు ఉంటాయి, ఒక చోట ఈ విధంగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కలా ఉంటాయి. మొన్న అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వాటర్ ట్యాంక్ పెట్టాను కదా, అయితే అలాగే ఈ విధంగా సిట్టింగ్ ఏరియా చూడండి. ఇక్కడ కాలువ గట్టున అంటారు. గట్టు అంటే ఇలా ఒడ్డులు, అక్కడ కొబ్బరి చెట్లు, అరటి చెట్లు అవి వేస్తారు. ఇక్కడ బావులు ఎక్కువ యూజ్ చేసుకుంటారని చెప్పాను కదా. ఒక్కసారి నా తృప్తి కోసం మరొకసారి కోనసీమ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. ఇది 2.0గా రీసెంట్గా తీసిన వీడియో. ఇక్కడ బావులు ఎలా ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ అందరూ గేదెలని ఇంటి దగ్గర ఇలాగా చక్కగా కట్టేసుకుంటారు వాళ్ళ వాకిట్లో అలాగా. అందుకే ఈవినింగ్ టైం అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ చూసారా, మార్నింగ్ వ్యూ ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. ఇక్కడ కొబ్బరి చెట్లతో నిండిపోయి అందంగా ఆకాశం అంతా కొబ్బరి చెట్లు అన్నట్టు ఉంది కదా. అయితే చూడండి, ఇప్పుడు వాటర్ రావడం అయితే ప్రారంభమైంది. ఇది సమ్మర్ కాబట్టి ఇప్పుడు పూర్తిగా అయితే వాటర్ తగ్గించేస్తారు. ఇది నేను కాలో చేసిన తర్వాత తీసిన వీడియో కదా ఫ్రెండ్స్. అది చూసారు. మరొక్కసారి మనం కొబ్బరి తోటలోకి వెళ్ళిపోదాం. అది కొబ్బరి తోటల వీడియో అన్ని చెరువులు అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. లెంత్ ఎక్కువైపోద్ది అని చెప్పి దీన్ని షార్ట్ చేసి పెట్టేస్తున్నాను. కొబ్బరి చెట్లు ఫుల్గా కొబ్బరి తోట వీడియో అంతా, పక్కన ఉన్న చెరువులు ఇవన్నీ కూడా పెడతాను. ఇది స్కూల్ ఏరియా. అప్పుడు నాడు నేడు కార్యక్రమం జరిగింది మనం కోనసీమ అందాలు పెట్టినప్పుడు. అప్పుడు ఇంకా అవ్వలేదు. ఇప్పుడు చూసారు అంత బాగా చేసేస్తారు స్కూల్ని కూడా. ఇలా చూడండి, ఇదంతా కూడా కోనసీమ చూడడానికి ఎంత తృప్తిగా ఉంటుందో మనకు కళ్ళు అవిని. చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది, ఎక్కువ గ్రీన్గా కనిపిస్తుంది. ఇదిగో చూడండి, అప్పుడు స్కూల్కి ఇప్పుడు స్కూల్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. 3 years అవుతుంది అప్పుడు నేను ఆ వీడియో పెట్టి. ఇది మొత్తం ఇలాగా ఈ పక్కనన్నీ కూడా ఇంకా కొబ్బరి తోటలు ఇలా వెళ్తే కొంచెం దూరం వెళ్తే మళ్ళీ ఇల్లులు వస్తాయి. మధ్యలో కొబ్బరి తోటలు ఉంటాయి. ఆ ఇంట్లో వరకు నేను వెళ్ళకుండా మధ్యలో ఉన్న కొబ్బరి తోటలను కవర్ చేశాను. ఇదంతా కొబ్బరి తోట. ఈ స్కూల్కి సంబంధించిన వాష్రూమ్స్ అవి పక్కన కొంచెం ఇదంతా వాష్రూమ్స్ అని చెప్పాను కదా. ఇలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్కూల్కి వంట షెడ్ ఎదుగు దూరంగా ఉంది. దాని పక్కన ఉన్నాయండి కొబ్బరి తోటలు ఫ్రెండ్స్. కొబ్బరి తోటలు కూడా నేను పెడతానని చెప్పాను కదా. కోనసీమ గురించి చాలామందికి కోనసీమ అంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం కోనసీమ అంటే. ఆ ప్రకృతిని చూడడానికి అదంతా కూడా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.